ఐశ్వర్యవంతులకు అందరికీ కృతజ్ఞతలు. ఉస్మాన్ బాబు గారి గురుగారికి కృతజ్ఞతలు. నేను ఇక్కడికి రాబట్టి 4 సార్లు నాకు చాలా మిరేకల్ జరిగింది. మా కొడుకు పోలీసులో పోలీసులు జాబ్ చేస్తా అన్నీ ట్రై చేస్తుండు. నేను బాబు గారి సలహాలు పాటిస్తూ మిర్రర్ దగ్గర చెప్పుకున్నా, కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. అట్లనే ఒక ప్లాట్ కొందామని ఎంతో ట్రై చేసిన, ప్లాట్ కొనలే, ఒక 10 ఎకర పొలం కొన్నా. ఇప్పుడు మా కొడుకు ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తున్నాడు. నెలకు 30,000 ఇస్తున్నా. నాకు ఒక ఇల్లు కూడా కట్టుకున్నా, ఇల్లు కూడా కట్టేసిన. ఇప్పుడు వచ్చే నెల ఇంట్లో దావత్ కూడా చేస్తా. నేను ఈ 2 సంవత్సరాల నుంచి నా కొడుకు జాబ్ వచ్చింది, జర మంచిగా అయినా నేను క్లాసుకు రాకుండా అయినా నాకు సమస్యలు మొదలైనవి. ఇక మళ్ళీ ఈరోజు మళ్ళీ వచ్చి నేను ఇంటికన్నా వేసుకుంటే సార్ క్లాస్కి రాలేను. నాకు మళ్ళీ సమస్యలు మొదలైనవి. మళ్ళీ ఇప్పుడు వచ్చిన నా చిన్న కొడుకు కూడా MBA చేస్తున్నాడు. మన జాబ్ చేయరా అంటే నేను ఏదైనా బిజినెస్ చేస్తా. సో ఈ బాబు గారు గురువుగారిని ఆశీర్వాదం తీసుకొని రా అన్నాడు. అందుకే వచ్చిన గురువారు. మా భార్య కూడా ఆరోగ్యం బాగాలేదు, జర ఆశీర్వాదం. థ్యాంక్ యూ గురువారు, థ్యాంక్ యూ. క్లాస్ బాగుంది గురువారు. ఇంత మంచి క్లాస్ ఎక్కడ దొరకదు. ఇంకా నేను వేరే క్లాస్లో గొడవైనా కానీ నాకు ఇంత మంచిగా అనిపించింది గురువారు. థ్యాంక్ యూ. కోటేశ్వర్లకి చాలా చాలా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గురువు గారికి కోటి కృతజ్ఞతలు. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇక్కడికి రావడం 6 క్లాసులు. ఇది 500తో స్టార్ట్ చేశాను. చాలా బాగా నడుస్తుంది. ఇంకా బాగా నడవాలని అనుకుంటున్నా. ఇంకా బాగా నడుస్తుంది, గొప్పగా ఏదనుకుంటే అది జరుగుతుంది. నాకు వెరీ గుడ్. పిల్లలు, నా భర్త అందరూ నాకు అనుకూలంగా ఉన్నారు. పిల్లలు బాగా చదువుతారు సార్. ఫస్ట్ క్లాస్ రావాలి. నాకు ఫుడ్ బిజినెస్ చేస్తున్నా నేను. వెరీ గుడ్. అమెరికా కూడా వెళ్తున్నాయి. అవి ఇంకా బాగా అవ్వాలని అనుకుంటున్నా నేను. చాలా మంచిది జరుగుతుంది. అమెరికాకి వెళ్తున్నావా? ఫుడ్ సార్, పిండి వంటలు ఫుడ్ ఆర్డర్ ఇస్తే చేస్తున్నాను సార్. అవును సార్. ఇక్కడ ఉంటారు కదా సార్, అందరూ ఆర్డర్ ఇచ్చేసి చేస్తున్నారు. ఇంకా పెద్దగా అవ్వాలని కోరుకుంటున్నాను సార్. నేను ఫుడ్ చాలా బాగా చేస్తాను. నాకైతే ఏదనుకుంటే అది జరుగుతుంది సార్. ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉండే, మా ఫ్యామిలీ ఫంక్షన్. అసలు ఇక్కడికి రావడం నాకు ఇష్టం ఉంది, ఈరోజు రావాలని చెప్పేసి. హాల్ కూడా బుక్ చేసిరు సార్ వాళ్ళు, మా వాళ్ళే. క్యాన్సిల్ అయిపోయింది, అది పోస్ట్ పోన్ చేసేసి. నా కోసమే సార్, నేనే పర్మిషన్ చేస్తాను. అవును సార్, నేను ఏదనుకుంటే అది జరుగుతుంది సార్. కొంచెం భయం వేసి చెప్పాలండి. హైదరాబాద్లో అందమైన ఇల్లు కొనాలి సార్ నేను. చాలా బాగుంది సార్, క్లాస్ బాగుంది. నేను ఫుడ్ బాగా చేస్తాను. ఇక్కడ ఫుడ్ చాలా నచ్చింది నాకు, బాగుంటుంది, ఇష్టంగా తింటాను. ఇక్కడ క్లాస్ బాగుంది, చాలా చాలా బాగుంది సార్. వెరీ గుడ్. ఇక్కడికి వచ్చిన ధనవంతులకి, కోటీశ్వర్లకు నా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు సార్కి నా కృతజ్ఞతలు. సార్, ఎప్పటి నుంచో నేను ఒక బిజినెస్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను సార్. అనుకోకుండా ఒక బిజినెస్ ఆఫర్ వచ్చింది సార్. మా చేతిలో డబ్బులు లేవు, ఎట్లా చేయాలని సార్కి మా ఆయన ఫోన్ చేసింది సార్. మా ఆయన కూడా చేసుకుంటాడు, పొద్దున్న లేస్తాడు నాతో పాటు. ఎట్లయినా వస్తామ్మా, శంకరపల్లి పొలం గట్టిగా ఉంటే అని అన్నాడు సారు. ఎలాగైనా సరే వాటర్ టెక్నిక్ చేసిన ఈ రోజుకి 6వ రోజు. ఈరోజు నన్ను పిలిచి 3 లక్షలు ఇచ్చారు సార్. ఈ వారం రోజులలో నేను చక్కగా బిజినెస్ పెట్టుకుంటాను సార్. ప్రతిరోజు నేను అద్దం ముందల 10 మందికి పని కలిపియాలి. రోజు 10,000, నెలకు 3 లక్షలు సంపాదించాలని అనుకున్నాను. అలాంటి బిజినెస్ మాకు వచ్చేసింది సార్. మీ ఆశీస్సుల ద్వారా మేము చాలా బాగా సంపాదించాలి సార్. నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు చేతికి వచ్చారు సార్. నేను రూపాయి కూడా సంపాదించలేదు. ఇక మీద నుంచి, ఈ రోజు నుంచి నేను కోటీశ్వరాలని, ధనవంతురాలని అయిపోయినా సార్. నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడే అర్థమైపోయింది సార్. మీ ఆశీస్సులు నాకు ఎప్పటికీ ఉండాలి. మా ఆయన నెగిటివ్లోకి వెళ్ళినా కూడా నేను ఎప్పుడు చెప్తాను, సారు వీడియోలు చూడు, నీకు మంచి జరుగుతుంది, నువ్వు టెన్షన్ పడకు, నీ వెనుక నేనున్నా, నిన్ను నడిపిస్తా, నా వెనుక సారు ఉండని చెప్తాను సార్ ఎప్పటికీ. మా చిన్న పాప అయితే ఎప్పుడు నీ పేరే తలుసుకుంటా సార్. ఎప్పుడు అద్దం ముందని చెప్పుకుంటుంది.
మా చిన్న పాప ఇప్పుడు 10th చదువుతుంది, ఆమె ఫస్ట్ క్లాసులో పాస్ కావాలని కోరుకుంటున్నాను సార్. చాలా మంచి సార్ మా చిన్న పాప. మా పెద్ద పాప 2nd ఇయర్ చదువుతుంది, ఆమె కూడా చాలా బాగా చదువుతుంది, ఆమె కూడా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను సార్. నా కొడుకు ఒక నెగిటివ్లో ఉన్న సార్, వాడు కూడా చాలా బాగుండాలని అనుకుంటున్నాను సార్. నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టం సార్. చాలా థ్యాంక్స్ సార్ మీకు. నా బిజినెస్ బాగా జరగాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్. ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా కూడా మా ఇంటికి వచ్చి చెప్తాను సార్, మా సార్ క్లాస్కి వెళ్తే నేను రిచ్ భోజనం చేస్తా, ఇక్కడికి వెళ్తే కడుపు నిండా తినలేదు నాన్న అని మా పాపలతో పెట్టించుకొని తింటాను సార్ నేనైతే. చాలా థ్యాంక్స్ సార్ మీకు. ఇక్కడికి వచ్చిన అదృష్టవంతులకి, ఆరోగ్యవంతులకి మరియు కోటీశ్వరులకి అందరికీ నా శతకోటి వందనాలు. మనకి ఇంత మంచి క్లాసు బోధిస్తున్న మన విశ్వమణి గురువు గారికి నా శతకోటి పాదాభివందనాలు. గురువు గారి భార్య మనకి కృతజ్ఞతలు, అలాగే వారి తల్లిదండ్రులకి కృతజ్ఞతలు, నా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు, నా భర్త గారికి కృతజ్ఞతలు, మా అత్తమ్మ మామయ్యకి కృతజ్ఞతలు, నా పిల్లలకి కృతజ్ఞతలు. ఇక్కడ ఈరోజు హోటల్లో సహకరించిన లైట్స్కి, ఫ్యాన్స్కి, ఏసీకి అండ్ చైర్స్కి అన్నిటికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఇక్కడ మీటింగ్కి వచ్చేవరకు నాకు సహకరించిన ప్రతి ఒక్క వస్తువుకి కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, మా బాబు ఇంతకుముందు మార్కెటింగ్ బిజినెస్ చేస్తుండే సార్. ఐటీఐ కంప్లీట్ చేసిండు, ఇక్కడనే హైదరాబాద్లో ఐటీఐ మార్కెటింగ్ బిజినెస్ చేసిండు 2 సంవత్సరాలు. తను ఇక్కడ మార్కెటింగ్కి రాకముందే చెప్పిన ఐటీఐ కంప్లీట్ చేసిండు, అప్రెంటిస్ అయిపోయింది, దానికి సంబంధించిన సబ్జెక్టు చదువు కొడుక, మార్కెటింగ్ వద్దు అని చెప్పిన. అయినా నా మాట వినకుండా ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు చేసిండు. ఇక్కడ ఉన్నప్పుడే నేను మిర్రర్ ముందు మా బాబుకి ఐటీఐకి సంబంధించి రైల్వేలో జాబ్ రావాలి అని మిర్రర్ ముందు అఫర్మేషన్ చెప్పుకున్నా. ఒక 15 డేస్ వరకు అట్లా చెప్పిన. బాబు ఇక్కడ కంప్లీట్గా అసలు మార్కెటింగ్ జాబ్ని వదిలేసి ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి అమ్మ నేను చదువుకుంటా, నాకు ఇప్పుడు జాబ్ కావాలి, నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, నేను చదువుకుంటా అమ్మ అని జాబ్ రిజైన్ చేసిండు. ఇప్పుడు చదువుతున్నాడు. ఆల్రెడీ నేను జాబ్ కొడతా అమ్మ, ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది అని చెప్పేసి చదువుతున్నాడు సార్. అది మీ ఆశీర్వాదం వల్లే నేను మిర్రర్ ముందు చెప్పుకున్నాను కాబట్టి. సో బాబు అది చదవడానికి సిద్ధంగా అయ్యాడు. ఆయన ఇవన్నీ చెప్తే నమ్మడు సార్. నేను రేపు మీటింగ్ వెళ్తున్నారా అని అంటే, ఎందుకమ్మా ఏం మీటింగ్ అని అన్నాడు. నీకు చెప్పా అని చెప్పిన. నువ్వు చెప్పినా వినవు, నమ్మవు, నేను చెప్పా అంటే ఏంటిదమ్మా చెప్పు అంటే, నీకు ఇదివరకు చెప్పినా కదా, నేను మిర్రర్ ముందు చెప్పుకుంటేనే నువ్వు ఆ జాబ్ రీజన్ చేసి నువ్వు ఇక్కడికి వచ్చి ఇప్పుడు రైల్వే జాబ్ కోసం చదువుతున్నావు కదా, ఆ మీటింగ్ కోసమే వెళ్తున్నారా అని అంటే, అమ్మ నాకు భయం అవుతుందమ్మా, చదువుతున్నా కానీ భయం అవుతుంది, ఒకసారి గురువుగారిని అడగవా, నేను చదువుకోవాలి, నేను పాస్ కావాలి, అది గురువు గారిని అడుగు, నాకు భయం అవుతుందమ్మా, నా భయం పోగొట్టమని చెప్పు అని చెప్పి అని అడిగారు. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. ఈరోజు మా బాబుది పుట్టినరోజు, ఆయనని ఆశీర్వాదం. మీ యొక్క బిడ్డ ఆరోగ్యంతో 90 సంవత్సరాల పైన మంచి అమ్మాయితో లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తాడు. హ్యాపీగా. థ్యాంక్ యూ గురుగారు. అలాగే మా పాప LLB 2nd ఇయర్ చదువుతుంది. తను షార్ట్ హ్యాండ్ కూడా చేపిస్తున్నా, అయిపోయింది. 80 స్పీడ్ అయిపోయింది. 80 స్పీడ్ ఆంధ్ర ఎగ్జామ్ రాసింది 1st క్లాస్లో, తెలంగాణ అండ్ చెన్నై ఎగ్జామ్ రాసింది 1st క్లాస్లో పాస్ అయింది. తను LLB కంప్లీట్ అయిపోయి 3rd ఇయర్ కంప్లీట్ అయిపోయి తను కూడా జడ్జి కావాలని అనుకుంటున్నాను సార్. అది మీ ఆశీర్వాదం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ ఫుడ్ పెట్టిన వారందరికీ, మేనేజ్మెంట్ అందరికీ కూడా కృతజ్ఞతలు సార్. ఈ మీటింగ్ చాలా బాగుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన, ఈ క్లాస్ చాలా బాగుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, గురువుగారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. కార్పొరేషన్ లోన్ అప్లై చేసినాను మా మండల్లో. చేస్తే నాతో పాటు చాలామంది అప్లై చేసారు. ఎలక్ట్రికల్ బైక్ కోసం చేసిన, అది రావాలని ఒకటే మనసులో అనుకుని చేసిన. నాతో పాటు 4 చేసిర్రు, ఎవరికి రాలే, నాదే వచ్చింది. ఆల్రెడీ 15,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన. 3 డేస్ అవుతాను. 1,00,000 రూపాయలు సార్.
90,000 మా సబ్సిడీ, 10,000 మాత్రమే కట్టాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ వచ్చిన అందరికీ ధనవంతులకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, కోటి కోటి వందనాలు. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, కుమ్మి. భయం అవుతుంది సార్. నేను ఉండేటప్పుడు భయం ఎందుకంటే నేనున్నానమ్మా, భయం అనేది మరి చరిత్రలో కానీ అమ్మా. నాకు చిన్న చిన్న పనులు నాకు పానం బాగాలేకుండే. ఫస్ట్ కాళ్ళు ఆసేది, చేతులు కాళ్ళు గుంజేది, అసలు తెల్లందాకా నిద్ర వచ్చేది కాదు. ఇప్పుడు అసలు ఎట్లా వండుకుంటూనే 4-5 దాకా లేస్తలేను. అంతే బాగా వెళ్ళిపోతాయి. దీనికి కారణం ఎవరంట? విశ్వాని బాబు గారు. అది లెక్క. వేసుకో. ఎడమకాలు ఎడమ చేయి అయితే ప్రతిరోజు గుంజేది పండుకునేటప్పుడు. 4 గంటలకు నిద్ర వచ్చేది అప్పుడు. ఇంకా తెల్లారి గంటల వండుకునేది అన్నట్టు. ఇప్పుడు మాత్రం చెయ్యి కాలు అసలు నాకు అది గుర్తే లేదు, అసలు పోయింది, నొప్పి పోయింది, గుర్తులేదు. నిన్న మన గుర్తొస్తుంది. ఓకే. కాళ్ళు ఆసేది, ఇట్లా గంట సేపు కూర్చుంటే కాళ్ళు ఇంతలా వాసేది, నాకు నడవరాకపోయేది. ఇప్పుడు కాళ్ళు అనేది అస్సలు ఏం ఆస్తలేవు, ఎంతసేపు కూర్చున్నా ఆస్తలేవు. నడుములు ఇట్లా నేను నిలబడేదాన్ని కాను, జర్రసేపు కూర్చొని లేస్తే అసలు చక్కగా ఇట్లా లేవలేవు. ముగ్గాలు అయితే మస్తు నొప్పి వచ్చేది, అసలు ఒక 10 నిమిషాల దాకా నడవరాకపోయేది నాకు. అసలు ఆ నొప్పులు ఎట్లా పోయినాయి నాకు గుర్తులేదు, నిన్నమన్నా గుర్తొస్తున్నాయి అంతే. అంత మంచిగా ఇప్పుడు నేనున్నా. ఇప్పుడు మాకు ఒక బిజినెస్ వస్తుంది, పెద్దది కోట్ల బిజినెస్ వస్తుంది, రేపు వస్తుంది. మీ కోటేశ్వర్లం కావాలని నేను ఇలా బాబు గారి ఆశీర్వాదం తీసుకొని పోదామని వచ్చిన. నా భర్త నేను ధనవంతుని చేయాలి. నా భర్త చూస్తే ఎవ్వరు మా వాళ్ళు అసలు కేర్ చేయరు. ఏదన్నా అవసరానికి ఆడుకుంటారు, ప్రతి అవసరానికి పిలుస్తారు, ఈయన పిలవంగానే పోతాడు. కానీ ఈయన ఫోన్ చేస్తే ఎవ్వరు అసలు మాట్లాడారు. మళ్ళీ ఈయనతోటి అట్లాడితే నా భర్తని నేను ఎంత ధనవంతు. ఇప్పుడు ఒక కారు ఉంది, ఇంకో పెద్ద కారు తీసుకొని కార్లో తిప్పుతా, డ్రైవర్ని పెడతా నా భర్తకు. చేయలేకుండా ఒక్కడే నడిపిస్తాడు, ఒక చేతితోనే నడిపిస్తాడు. ఇప్పుడు డ్రైవర్ని ఇట్లా పెడతా. ఇప్పుడు అంత పెద్ద బిజినెస్ రేపు వస్తుంది, అగ్రిమెంట్ అవుతుంది. నాకు ఈశ్వన్ బాబు ఉన్నాడని నేను ఇవాళ వచ్చినా అయిపోయింది. రేపు 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తుర్రు అంతే. గట్టి నమ్మకం ఉంది నాకు అంతే. ఇక నేను అందరి ముందర నేను మంచి గొప్పదాన్ని కావాలి, ధనవంతరాలు కావాలి. నన్ను చూసి మా వాళ్ళందరూ ఎట్లా ఎదిగిందని అనుకునేటట్టు నాకు పట్టుదల ఉంది. నా కొడుకు పెళ్లి కావాలి, నా ఒక కొడుకు పెళ్లి అయింది, ఒక కొడుకు పెళ్లి కావాలి. నా కొడుకుకు మంచి అమ్మాయి, గుణమంతరాలు, ధనమంతరాలు, కోటేశ్వరాలు కావాలని కోరుకుంటున్నాను అంతే. అందమైన అమ్మాయి. ఒక ఇల్లు ఉంది, ఇంకో ఇల్లు కొనుక్కోవాలి నా కొడుకులకు. థ్యాంక్స్ సార్. బాగుంది సార్. కృతజ్ఞతలకు అందరికీ, అదృష్టవంతులకు, ఐశ్వర్యవంతులకు, ధనవంతులకు అందరికీ కృతజ్ఞతలు, చాలా చాలా కృతజ్ఞతలు. నా గురువైన విశ్వమణి బాబు గారికి నా పాదాభివందనాలు. గురువారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, గురువుగారు భార్య బిడ్డలకు కృతజ్ఞతలు, నన్ను కన్న తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు. నేను ఇప్పుడు 2వ క్లాసు, ఫస్ట్ సార్ వచ్చి నేనేం చెప్పకుండా వెళ్ళిపోయాను. నాకు ఫస్ట్ టైం నేను వీడియోలు ఆగస్టు నుంచి చూసుకుంటూ వస్తున్నాను. అది కూడా మా చెల్లె చెప్పిండే, ఇట్లా విశ్వబాబు నమ్ముకో చూడు అని. చూస్తే నాకు షుగర్ ఉండే, నేను హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజే వచ్చి ఇట్లా విశ్వబాబు క్లాసులు చూడు, నీకు అన్నీ తగ్గిపోతాయని చెప్తే నేను అది చూసి మా ఇంటికి వెళ్ళి కూడా నేను విశ్వబాబు అని మంత్రం అని అనగానే నాకు టీవీలు అన్నీ, యూట్యూబ్లు అన్నీ వచ్చేసినాయి. అప్పటి నుంచి నేను ఈ కోతుల సీన్ అంటే ఆయన బీపీ తగ్గిపోయింది అన్నాడు కదా, ఆయన మాటలు విని నేను ఈ రోజు నుంచి నేను కూడా షుగర్ టాబ్లెట్లు మానేస్తానని ఇప్పటిదాకా నేను షుగర్ టాబ్లెట్లే వేసుకోవట్లేదు. అది నేనైతే టెస్ట్ కూడా చేయించుకోలేదు, ఉందో లేదో నాకు తెలియదు. నేను ఇప్పటి వరకు అయితే టాబ్లెట్లు వేసుకోవట్లేదు. నేను ఇంతవరకు హ్యాపీగా ఉంటున్నాను. మరి ఇంకా నాకు జరిగింది కూడా, రేషన్ కార్డు కూడా నేను అప్లై చేసుకుంటే ఈ సేవకి వెళ్తే 1500 కట్టిన, 3 నెలలు అయింది, ఇంకా రావట్లేదు. తిరుగుతుంటే ఇవి వస్తాయి అది వస్తుంది అన్నారు. అయితే నాకు ఆయన మళ్ళీ ఏమన్నాడంటే 10,000 అవుతుంది అమ్మన్నాడు, ఇంకా ఎగస్ట్రా. అయితే నేనేమో అప్పుడు చూస్తుండగా వీడియోలు చూసి నేను ఎందుకు 10,000 కట్టాలి, నా గురువుగా నేను నమ్ముకున్నా కదా అని విశ్వంబాబు గురించి నేను ధ్యానం చేసుకున్నాను. నాకు ఎలాగైనా రేషన్ కార్డు రావాలని. అయితే నాకు నెల రోజుల్లో నాకు మళ్ళీ రేషన్ కార్డు వచ్చింది, రేషన్ కూడా ఇచ్చేసి నాకు 10,000 కూడా నేను కట్టుకోలేదు. అలా నాకు అది జరిగింది. నాకు మళ్ళీ క్లాస్కి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ రాలేకపోతున్నాను.
అయితే జనవరి 20 తారీఖు నాడు నేను వద్దామని అనుకుంటే మా బాబుని డబ్బులు అడిగితే, మమ్మీ నీకు డబ్బులు మాత్రం క్లాస్కి ఇయ్యను, నువ్వు దేనికి అడిగినా ఇస్తా కానీ నేను విశ్వబాబు క్లాస్కి ఇయ్యను అన్నాడు. సరే నువ్వేంటిరా ఇచ్చేది, నేను క్లాస్కి నాకు విశ్వబాబు వేస్తాను, నేను వెళ్తాను అన్నాను. నాకు అప్పుడే నాకు సంక్రాంతికి నాకు 6,000 పడ్డాయి నా అకౌంట్లో పడ్డాయి. ఎట్లా పడ్డాయి తెలియదు. నేను అప్పుడు క్లాస్కి వచ్చేసాను. క్లాస్కి వచ్చి వెళ్ళిన వారం రోజులకు నాకు మళ్ళీ 1,800 పడ్డాయి. అట్లా ఉంటుంటే రోజు నేను ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాను. ఉంటే 1,00,000 రూపాయలు కూడా నేను ఒక కాడ అప్పు తీసుకున్నాను. 37,000 వడ్డీ అయింది. నేను రోజు ఏం తీసుకున్న వారందరి డబ్బులకు సులభంగా కట్టాలని గురుగారు చెప్తుంటే ఆ వాక్యం నేను ఎప్పుడు రాసుకుంటున్నాను. అయితే ఆయన వడ్డీ లేకుండానే 1,00,000 రూపాయలు తీసుకున్నాడు. అది సులభంగా ఇచ్చేసాను. అలా నాకు నేను మర్రిచెట్టుకు కూడా వెళ్ళాను. 3 రోజులు చేస్తే నాకు లోన్ తరఫున కూడా 1,00,000 రూపాయలు అనుకుంటానికి నాకు 1,50,000 ఇస్తున్నారు. కానీ నేనేమనుకున్నా అంటే అప్పు లేకుండా సులభంగా కావాలని నేను ఆగిపోయాను. అక్కడక నాకు 2-3 సార్లు అట్లా 5x50 రాసుకుంటే కూడా నాకు అలా వచ్చినాయి. కానీ నేను తీసుకోలే, అవకాశం నాకు రాలేదు. నేను అంతటితోటి వదిలేసి ఉండగా నాకు చిన్న జరుగుతున్నాయి. కానీ నేను ఇంకా బాగా ఎదగాలని నేను ఇప్పుడు నేను కూడా ఇప్పుడు విజిలేషన్ బోర్డు పెట్టుకుంటే అందులో నాకు అన్నీ నాకు గురుగారు చెప్పినట్టు రోజు అనుకుంటుంటే నేను ఇప్పుడు కారు తీసుకునే 4-5 రోజులు అవుతుంది. ఆ కారు నేనేమనుకున్నానంటే నాకు సిల్వర్ కారు 7 కూర్చునే కారు అనుకోకుండా అదే కారు నాకు వచ్చింది. ఆ కారు వచ్చింది. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ట్యాక్సీ పెట్టుకోవాలని అనుకుంటున్నాను. విశ్వమని బాబు ట్యాక్సీ అని పెట్టుకోవాలని నేను గురుగారు ఆశీర్వాదం కావాలి నాకు. గురుగారు నేనున్న ఇల్లే నాకు నచ్చింది. గురుగారు 3 అంతస్తు బిల్డింగ్ నాకు కావాలి ఖచ్చితంగా. నేను కొంటున్న గురుగారు. నేనైతే జీరోలోనే ఉన్నా. నేను ఎలాగైనా నాకు ఆ బిల్డింగ్ సెప్టెంబర్ నాటికి నవంబర్లో నేను గృహప్రవేశం చేస్తాను. గురుగారు తప్పకుండా చేస్తాను. నేను తప్పకుండా సాధిస్తాను. నేను 1 కోటి రూపాయలతో ఉన్నాను. విశ్వ కళ్యాణం ఇస్తాను. నేను ఇల్లు కొనుక్కుంటా. నాకు బంగారం కూడా కొనుక్కోవాలని ఆశ. నా కొడుకు పెళ్లి చేయాలి. అందరూ నాకు ఏమీ లేదు. మేము లారీలు కొని అంతా పోగొట్టుకున్నాం. అయినా నా కొడుకుకి సంబంధం చూడాలన్నా అందరూ చిన్న చూపు చూసి మీకు ఇల్లు లేదు ఏం లేదు ఎట్లా ఇస్తారన్నారు. అలాంటి వాళ్ళే నాకు మంచి కోడలు వస్తుందని, నాకు డబ్బున్న కోడలు వస్తుందని నేను అనుకుంటున్నాను. గురుగారు ఎవరైతే నన్ను ఎక్కిరించారో వాళ్ళ ముందు నేను గొప్పగా ఉండాలని ఆశిస్తున్నాను. గురుగారు నేను ఆశిస్తున్నాను. నేను వాళ్ళకన్నా తలెత్తుకొని ఉండాలి, గర్వంగా ఉండాలి. విశ్వబాబు గారు నాకు కావాలి, అది కావాలి. నేను అన్నీ కోరుకుంటాను. గురుగారు నాకు కావాలి. నన్ను చూసిన నేను ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా. గురుగారు నేను అసలు టెస్టే చేయించుకోలేదు. గురుగారు నేను అసలు అన్ని తింటున్నా. నేను నా నమ్మకంతో ఉన్నాను. నేను మా ఇంట్లో అంతే మా భర్త నాకు ఎంతో సపోర్ట్ ఇస్తాడు. మా ఆయన అయితే నాకు నిన్న డబ్బులు రావడానికి కూడా లేకపోతే అసలు నాకు అనుకోకుండా మా ఆయన ఇవ్వటం నేనేమనుకున్నా అంటే పైకి వెళ్ళి విశ్వమ్మ నేను గురుగారిని కలవాలి, మరి నాకు ఈ అవకాశం కల్పించి నాకు 3,000 కావాలి నా అకౌంట్లో పడాలి అనుకున్నా. కానీ మా ఆయన అనుకోకుండా నాకు నిన్న తెచ్చి ఇచ్చాడు 3,000. మా ఆయన నాకు చేసేది కూడా నాకు తెలియదు. అలా ఇవాళ వచ్చేసాను నేను. అట్లా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇక్కడ క్లాస్ అయితే చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. ఫుడ్ బాగుంది. ఇక్కడ ఉన్న ప్రతి వస్తువులకు కృతజ్ఞతలు, కెమెరామ్యాన్కు కృతజ్ఞతలు, ఏసీకి కృతజ్ఞతలు, అన్నిటికీ చాలా 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 కృతజ్ఞతలు. విశ్వానికి కృతజ్ఞతలు, విశ్వమని బాబు గారికి కృతజ్ఞతలు, తల్లిదండ్రులకి కృతజ్ఞతలు, నా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు, పితృదేవతలకి కృతజ్ఞతలు, 3 కోటి దేవతలకి కృతజ్ఞతలు, నేను నమ్ముకున్న దేవతకి కృతజ్ఞతలు, నాకు నేను కృతజ్ఞత చెప్తున్నా. ఈ హాల్కి కృతజ్ఞతలు, మీ అందరికీ కృతజ్ఞతలు, కోటీశ్వరులకి కృతజ్ఞతలు, ధనవంతులకి కృతజ్ఞతలు, ఐశ్వర్యవంతులకి కృతజ్ఞతలు, ఆరోగ్యవంతులకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గురుగారు. నేను 2024లో వేరే క్లాస్కి వెళ్ళిన గురుగారు. ఆ క్లాస్కి వెళ్ళాను. అక్కడ ఒక క్లాస్కి వెళ్ళాను. తర్వాత క్లాసు జరగలేదు, మధ్యలో ఆగింది. ఇక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. గురుగారు ఏంది సగం నేర్చుకున్నాను, ఎటు కాకుండా అయిపోయింది. ఏం చేయాలని బాధపడుతున్నా. గురుగారు ఈలోపు మీ వీడియోలు గురుగారిని అడిగిన గురుగారు మీరు లేరు, మరి నాకు వేరే గురువుని కొత్త గురువుని చూపించాలి, నాకు మంచి గురువుని అనుకున్నా. నాకు మీ వీడియోలు చూపించారు గురుగారు. మీ వీడియోలు చూసిన తర్వాత ఇక నేను బాగా అయిపోయిన. గురుగారు మాకు అసలు ఇంట్లో కూడా ఇబ్బంది ఉండేది.
అసలు అన్ని షాప్కి వెళ్ళి తెచ్చుకునేదాన్ని. ఇప్పుడు అసలు షాప్కి వెళ్ళడమే లేదు, అన్ని మా వాళ్ళే తెస్తున్నారు. నాకు ఇంట్లో ఏ వస్తువు అయిపోక ముందే తెచ్చేస్తారు. మాకు ఇంట్లో ప్రతిదీ రూపాయి అయితే ఎలాగో వస్తుంది గురుగారు. నాకు అంతా చాలా బాగా జరిగింది గురుగారు. నేనేమనుకున్నా, మా పక్కన వాళ్ళందరూ పిల్లలు, మా బాబు MBA చేసింది, పాప పెళ్లి చేస్తావా ఇప్పుడు అంటే ఇంకా ఒక సంవత్సరం ఆగి చేస్తా అనుకున్నా. మళ్ళీ ఎందుకో మైండ్లో పడిపోయింది గురుగారు, పాప పెళ్లి చేయాలి కదా, ఎట్లా అని అనుకునే లోపే ఒక 10 రోజులు నేను ఊహించుకున్నా గురుగారు. నేను పెళ్లి ఏం రాసుకోలేదు, ఒక వారంలో ఊహించుకున్నా. మాకు మంచి సంబంధం వచ్చింది గురుగారు. మా తమ్ముడు, ఆయన వేరే తమ్ముడు తీసుకొచ్చి మన బలవంతంగా తీసుకుపోయి ఒక నెల రోజులే మా బాబు గ్రాండ్గా అసలు పెళ్లి. ఎమ్మెల్యే కూడా మా ఇంటికి వచ్చి, సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే కూడా, అందరూ కాలనీ వాళ్ళు, ప్రెసిడెంట్, పెద్ద అసలు గ్రాండ్గా అంతా వారం రోజులు చెప్పుకున్నారు గురుగారు. మంచిగా చేసిర్రు, మీరు ఎంత బాగా చేసి పెళ్లి, ఇంత మంచిగా చేస్తాం అనుకో అందరూ అన్నారు. అందులో మాకు ఒక్క రూపాయి కూడా లేదు. నిజం చెప్పాలంటే మేము అబ్బాయిని చూడడానికి వెళ్ళినప్పుడు ఒక 1000 రూపాయలు కూడా మా దగ్గర లేవు. అన్ని పనులు అయిపోయినాయి గురుగారు. అసలు మేము అనుకుంటున్నాం ఎంత బాగా చేస్తామంటే అసలు ఇంకా కూడా మర్చిపోలేకపోతున్నా. కలలాగా అయిపోయింది గురుగారు. మధ్యలో నేను ఒక పాప పెళ్లి వల్ల మానేసిన, కొంచెం విజువల్ చేయడం మానేసిన గురుగారు. కొంచెం నెగిటివ్లోకి వెళ్ళిపోయినా. ఇప్పుడు బాబు కొంచెం జాబ్ రావాలి. నేను అంటే టైలరింగ్ షాప్ ఉండే నాది, కొంచెం ప్రాబ్లం వల్ల తీసేసిన గురువు. ఇప్పుడు వేరే షాపు పెట్టుకోవాలనుకుంటా గురుగారు, దానికి మీరు సహకరించాలి. క్లాస్ చాలా బాగుంది గురుగారు. ఇందులో ఉన్న భోజనానికి అన్నిటికీ చాలా కృతజ్ఞతలు. సహకరించిన వాటికి అన్నిటికీ చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గురుగారు. ఇక్కడికి వచ్చిన వారందరూ అదృష్టవంతులు కాబట్టి ఇక్కడ చేరుకున్నారు. అందరం కోటీశ్వర్లమే. గురువు గారికి కృతజ్ఞతలు స్వామి. నేను మొట్టమొదటిసారి వచ్చాను, ఒక వారం 10 రోజులు అవుతుంది నేను వీడియో చూడబట్టి. సార్ది 10 రోజులు అవుతుంది నేను వీడియో చూడబట్టి. సార్ను బాగా గమనించింది ఏంటంటే, సారులో విపరీతమైన తేజస్సు ఉంది. అది నాకు బాగా నచ్చింది. అందరూ చెప్పేది ఏంటంటే, ఇక్కడికి వచ్చి మేము అన్నీ మంచిగా చేసినాం కాబట్టి బాగున్నాము అని, చాలా ఇంపార్టెంట్గా వాళ్ళకు జరిగినాయి కుతూహలంతో చెప్పడం నాకు చాలా నచ్చింది. అంతే సార్. మళ్ళీ సార్ ఫీడ్బ్యాక్ తీసుకొని వస్తా. ఇదే ఫస్ట్ టైం సార్. వీడియోలు బాగా నచ్చింది కాబట్టి అదే సార్, వన్ వీక్ అవుతుంది నేను చూడబట్టి. నేను రావాలి అనుకున్నా, గురువుగారికి ఫోన్ చేసిన ఒక్క 5 సెకండ్లు, అంతే 5 సెకండ్లే మాట్లాడండి. సార్ ఎక్కడ క్లాసు? అమీర్పేటలో కదా, ఎంత సార్ ఫీజు అని అంతే పెట్టేసింది సార్. ఆ క్లాస్ బ్రహ్మాండంగా ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇంపార్టెంట్గా ఉన్న వాడిని ఏదో ఒకటి మీరు సేకరించుకొని కనుక చేస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉండాలని మాత్రం నాకు అర్థమైంది. ఉంటాను. అందరికీ మళ్ళీ కలుస్తాను. తల్లికి ప్రకృతికి చాలా కృతజ్ఞతలు. అలాగే ఆ విశ్వానికి, విశ్వమణి బాబు గారికి చాలా కృతజ్ఞతలు. ఇక్కడ క్లాస్ వినడానికి వచ్చిన అతరితర మహారథులైన ధనవంతులకు, మేధావులకు చాలా కృతజ్ఞతలు. గురుగారు, నేను క్లాస్ టైంలో కానీ, నేను స్కూల్ టైంలో కానీ ఎక్కడ మాట్లాడలే గురుగారు. అక్కడ మాట్లాడాలంటే నాకు చాలా భయం వేసింది. ఏం మాట్లాడేది, ఏం స్టేజ్ పైన పోయి ఏం మాట్లాడే భయం. మాటలు కూడా రాకపోయేది గురుగారు. ఇంట్లో ఉన్నప్పుడు చాలా మాట్లాడతాను, బయట నలుగురిలో ఉన్నప్పుడు అసలు మాటలు రావు గురుగారు. అందుకనే ఈ భయం మొత్తం ఇక్కడే అమీర్పేటలో వదిలేసి పోవాలని అందుకనే వచ్చాను సార్. నా పేరు రమేష్, నేను సూర్యాపేట నుంచి వచ్చాను. కొన్ని రాసుకుని వచ్చినాను సార్. ఆ భయంలో ఏడ మర్చిపోతాను. నా పేరు రమేష్, నా పేరు విశ్వం రమేష్. నా పేరు కూడా విశ్వం చెప్తున్నాను సార్. ముందు నేను సూర్యాపేట నుంచి వచ్చాను. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. 2010 సంవత్సరంలో నా డిగ్రీ అయిపోయింది. అక్కడి నుండి ఒక 3 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను. ఖాళీగా ఉండి ఏం చేద్దాంలే అని, తర్వాత నాకే ఉపయోగపడుతుంది, ఏదో పని చేసుకుంటే నాకే ఉపయోగపడుతుంది అని లారీ నేర్చుకున్నాను. లారీ నేర్చుకుని నేను ఇప్పటివరకు తోలిబట్టి ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది సార్. కానీ ఏ బాధలు, ఏ కోరికలు తీర్చలే. ఏదో చిన్న కోరికలు తప్ప పెద్ద కోరికలు తీర్చబడవని తెలిసిపోయింది సార్.
నా లారీ నేర్చుకోకముందు ఒకటే అనుకున్నాను నేను, గురుగారు లారీ నేర్చుకుని చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, మన సమస్యలు ఏదైనా తీర్చుకోవచ్చు కదా అని అనుకున్నాను. కానీ ఏ సమస్యలు ఏ కోరికలు తీరుస్తలే సార్. మన గురుగారు చెప్పినట్టు కష్టపడితే కష్టాలు వస్తాయన్నట్టు, నిజంగా కష్టపడితే 100కు 1000 నిజంగా కష్టాలే వస్తాయని నేను బలంగా చెప్పగలను. ఒకరోజు లారీలో కూర్చొని ఉండగా ఆలోచిస్తూ ఉండగా, ఏంది జీవితం, ఎన్ని రోజులు కష్టపడాలి, మన జీవితం మారదా, ఎన్ని రోజులు లారీ తోలాలి, ఇదే నా జీవితం అని ఆలోచిస్తూ ఉండగా సడన్గా ఫోన్ తీసి చూస్తే గురుగారు వీడియోలు కనిపిస్తాయి. నేను సబ్స్క్రైబ్ చేయలేదు, ఏం చేయలేదు, ఆటోమేటిక్గా ఆ వీడియోలు వచ్చాయి. అప్పుడు నా విశ్వమే నా దగ్గర పంపించాలనుకున్నాను. ఆ తర్వాత వీడియోలు చూస్తున్నంతసేపు చాలా ఆనందం వేసింది. అప్పుడు నాకు నేనే ఒకటి అనుకున్నా, ఆ వీడియోలు చూస్తున్నంతసేపు నాలో నేను ఒకటి అనుకున్నాను, అరే పాసిపల్లి దాసరిగా పట్టేసావు కదరా, ఇది కదరా అసలైన వీడియో, ఇది కదరా చెప్పే విధానం, ఇది కదరా మనం చూడాల్సిన వీడియో, ఈ వీడియో చూసి మనం జీవితం మార్చుకోవాల్సింది కదా అనుకున్నాను సార్. అట్లాగే 3 రోజులు ఆ వీడియోలు చూశాను. ఈ వీడియోలు చూసి గురుగారు చెప్పినట్టు ఆ వీడియోలు చూసి ఇంటి దగ్గర ఉండి నేర్చుకోవచ్చు కదా అని అనుకున్నాను. కానీ అక్కడ కూడా గురుగారు ఒక మాట చెప్పారు, గురువు లేని విద్య గుడ్డి విద్య అని. అది నా బలంగా నాటుకొని నేను ఇక్కడ దాకా వచ్చాను. నేను డిగ్రీ దాకా గురువు లేనిది చదువుకోలేదు కదా అనుకుని క్లాస్ ఇందామని గురు క్లాస్ని నేను గురువు అంతా వాళ్ళని నా కోరిక సార్. నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నా కానీ ఇప్పుడు ప్రపంచానితో ఈ నలుగురితో కాదు నేను మాట్లాడేది, ప్రపంచానితో మాట్లాడాలని నా కోరిక సార్. అప్పుడే బలంగా నిర్ణయించుకున్నాను అన్ని మీ వీడియోలు చూసి సార్. అప్పుడు నేను అనుకున్నాను తర్వాత ఈ వీడియోలు అప్పుడెందుకు రాలే, ఇప్పుడు దాకా ఎందుకు టైం తీసుకుంది, ఇప్పుడే ఎందుకు వచ్చింది నా దగ్గరికి, అప్పుడు వస్తే నా జీవితం మార్చుకునేవాడిని కదా, విశ్వమణి బాబు దగ్గర పోయి నా జీవితం మార్చుకునే వాళ్ళగానే ఫీల్ అయ్యాను సార్. సూపర్ ఉంది సార్, క్లాస్ నేర్చుకోవాలి సార్. ఏదైనా సాధిస్తే డబ్బులు వస్తే కానీ తెలియదు సార్, నేను సాధించుకుంటాను నాకు తపన ఉంది కానీ డబ్బులు వస్తే కానీ తెలియదు సార్. ఏదైనా సరే సరే అందరు చెప్తున్నా సార్, మా దగ్గర సులభంగా వస్తుంది, మేము ఆలోచన కొద్ది డబ్బులు వస్తున్నాయి, నేను కూడా ఎలాగైనా సాధిస్తాను ఇప్పుడు ఈ రోజు నుంచి. విశ్వమా నేను బలంగా డిసైడ్ అయిపోయా, నేను సాధించడానికి పుట్టా ఈ భూమి మీద, నేను డిసైడ్ అయిపోయినా సార్. ఒక పాట సార్, నా ప్రాణ స్నేహితుల కోసం డబ్బు గురించి ఒక పాట సార్. డబ్బు 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 రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, ఈ బ్రతుకు బండిని నడిపేది విశ్వమణి బాబేలే, తల 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 మెరిసే నోటు తీర్చును లోటు, పెల 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 పెళ్ళాడే నోటు పెంచును వైటు, అరే బోల్ మేరే భాయ్ ఈ మాటకు జై, అరే బోల్ మేరే భాయ్ విశ్వమణి బాబుకే జై. డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావు గారు అంటారు, ధనముంటే అప్పలమ్మని అప్సరస్ అని పొగడేస్తారు, క్యాషే ఉంటే పేసుకు విలువ వస్తుంది, మాటే ఉంటే పేసుకు ధనం వస్తుంది, ఇదే భాష తెలియని డబ్బు అబద్ధాన్ని ప్రతికిస్తుంది, ఏ పార్టీకి చెందని డబ్బు ప్రభుత్వాన్ని పడగొడుతుంది, డాలర్లైనా రష్యన్ రూపులైనా డబ్బుంటేనే మనిషికి ఖానా పీనా, చేతి నిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మ నీకు ఊరు అంతా చుట్టాలే అమ్మో చిట్టమ్మ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మణి. మరొకసారి ఆ విశ్వానికి మన విశ్వమణి బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్ యూ సార్.